పేరు తేజస్విని. మాది తంబళ్ళపల్లి. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎవరొచ్చినా గూడా ఇక్కడ ఈ తంబళ్ళపల్లిలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఎక్కువున్నారు. ఇప్పుడు కొండ నరేంద్ర గారికి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన ఫ్యాక్టరీస్ కానీ, కంపెనీస్ కానీ యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం గానీ జరుగుతుంది. సో, ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇవ్వాలి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కోరుకుంటున్నాను. అది కూడా యూత్ కోసం, మా కోసం. చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఉన్నారు తంబళ్ళపల్లి మండలంలో, ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ స్టేట్‌లో కూడా. కానీ ఆహ్, ఎవరికి పడితే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా మంచి చేసే వాళ్ళకి సీట్ ఇస్తే ఈ యూత్‌కి కూడా బావుంటుంది, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, ఒక బీటెక్ స్టూడెంట్ కాబట్టి, ఆయనకి ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి కూడా తెలుస్తుంది. యూత్ పడే కష్టాల గురించి కూడా. సో, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఆయనకిస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. నా పేరు రాజశేఖర, పంచాలమారి, తమ్మలపల్లి నియోజకవర్గము. జనసేన టీడీపీ పొత్తులో కొండ నరేంద్రనికి ఇస్తే మంచిది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎవరైనా కానీ డబ్బులు సంపాదించుకున్నా కూడా కొంచెం ఇదన్నా ఉంటుంది, కానీ అంత డబ్బు పెట్టుకొని కూడా వ్యవసాయం చేస్తున్నాడంటే అలాంటి గొప్ప వ్యక్తులు ఆలోచన చేయగలుగుతారనేది ఒక అభిప్రాయం బాగుంటుంది నా ఆలోచన. ఆయన ఎందుకంటే అన్ని కోట్లు ఉండి కూడా ఈ సేద్యం చేస్తున్న వ్యవసాయం ఇప్పుడు ఉన్న సేద్యంలో పల్లెల్లో 10 మంది ఉన్నా కూడా 100 మందిలో 10 మంది ఉన్నా కూడా సేద్యం చేయాలంటే కూడా భయం వేస్తుంది. అసలు నేను కూడా ఆవులు పెట్టుకున్నాను. ఆవుల్లో వచ్చిన అదేమో ఒకసారి లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. కరువు మేత ఉంటుంది, నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉంటే అన్ని పాలకు రేటు ఉండదు, అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి. లాస్ట్కి ఆవులు కూడా మేసి కూలి పనికి పోతున్నాము. ఇలా లేకోకుండా చేసుకునే వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడే విధంగా ఏదన్నా చేయగలుగుతానని చెప్తున్నాడు కాబట్టి అది ఒక నమ్మకము. ఒక రైతుకు అనేది ఒక ఎన్నుమడుక అయినటువంటి ఒక నాయకుడు ఎవరైనా కానీ మంచి వ్యక్తిగత గుణం ఉన్న వ్యక్తి ఎవరిని ఎన్నుకున్నా ఇబ్బంది ఏం లేదు. అది కొండా నరేంద్రన్ అయితే కొంచెం చేయగలుగుతాడు అనేది నమ్మకం ఉంది ఇప్పటి వరకు. ఆయన నుంచి బ్యాడ్ న్యూస్ అయితే ఏమీ లేదు, గుడ్ న్యూస్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. నా పేరు గోవర్ధన్. మా ఊరు బొరిడివారికోట, తమ్మాలపల్లి గోబ్దిని గ్రామం, తమ్మాలపల్లి మండలం. పరిశ్రమలు ఏం లేవు అసలు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు. మా ఊరు నుంచే దగ్గర బెంగళూరుకి ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ వెళ్ళిపోయినాయి. దీనికి ఏమన్నా మా గవర్నమెంట్ వచ్చిందంటే అంటే జనసేన టీడీపీ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిందంటే దాని ద్వారా ఈ నరేంద్ర అన్న వచ్చి ఆయనకి టికెట్ ఇస్తే ఆయన బాగా చూస్తాడనే దానికి నాకు కొంచెం హోప్ ఉంది. ఎందుకంటే ఆయన బాగా చదివినాడు కాబట్టి, బయట అంతా చూసినాడు, ఇంకా మంచి వ్యాపారవేత్త కాబట్టి, లోకల్లో అంటే నా నియోజకవర్గంలో సమస్యలు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే అన్న బాగా చూసినాడు, లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు కాబట్టి అన్నకి ఇచ్చినారంటే టికెట్, అన్న దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఖచ్చితంగా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడనేది మా నమ్మకము. ఖచ్చితంగా అన్నకి టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. నా పేరు శ్రీనివాసులు, తమ్మాలపల్లి. వ్యవసాయంతో నివసిస్తున్నాము. కొండ నరేంద్ర గారికి సీట్ ఇచ్చి గెలిపించుకుందామని ఆశిస్తున్నాము. అన్నగారికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలంతా అభివృద్ధి చేస్తున్నాడు. దాన్ని బట్టి మేము మంచి చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చేస్తాడు, మాకంటూ అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది.